భర్త నెలవేళ్ళ ఆయుర్వేదాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఇద్దరు కూడా ఆకలితో అలమటిస్తున్నారు భక్తులందరూ. దయచేసి ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలని మరీ కోరుకుంటున్నాం. దయచేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇల్లి పాపకి ఆయన పూలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మ ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదాన్ని ఇక్కడే స్వీకరించాలని కోరుతున్నాం. ప్లేట్లు వేయడానికి ఒక చిన్న డస్ట్బిన్ కట్టడం జరిగింది. దానిలో ప్లేట్లు వేయగలని కోరుకుంటున్నాం. భక్తులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు పాత్రలు కాగలరు. అమ్మ దయచేసి ఎవరైనా ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళాలి, ప్లేట్లు పట్టుకొని ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని భక్తులు జీవి రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 200 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే భక్తులు మల్లా సుబ్బారావు గారు ఈ కార్యక్రమం నిమిత్తం 100 రూపాయల విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. భక్తులు మల్లా మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కమిటీ వాళ్ళు ఏ కౌంటర్లో ఏ తక్కువ ఉందో అసలు భారత్ ఛానల్ వాళ్ళు మీ వీడియో కవర్ అయింది. మొత్తం అందరికీ కవర్ చేయండి. భక్తులకి పిల్లలకే కాదు, భక్తులకి కవర్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి అందరూ స్కూల్లో ఏంటి సార్ ఫుడ్ బాగుందా? ఏంటి ఇస్తారు సార్? చాలా ప్రతి దగ్గర భక్తి ఛానల్ దగ్గర ఉంటారా? గుడియా అరుణ్ కుమార్ మహాంతి అరుణ్ కుమార్ గుడియా. అందరికీ నమస్కారం. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రముఖ దేవాలయమైన పురుషోత్తపురంలో అత్యంత మహిమ కలిగిన
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము విశిష్టతని ఈరోజు మీ అందరికీ తెలియజేయడానికి మేము రావడం జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు కళ్యాణం చేస్తూ మేము ఉంటున్న ఈ వీధి పరిధిలో అయితే మా గ్రామం పరిధిలో అయితే ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేస్తూ కళ్యాణాన్ని చూడచక్కగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే దీనికి మేమందరం కమిటీలుగా ఏర్పడి వీధిలో వాళ్ళందరం యువత అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ఆడవాళ్ళు అయితేనేమి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకి దేవాలయం కట్టి 25 సంవత్సరాలు అవుతున్న ఈ కళ్యాణం చేసినప్పటి నుంచి మా వీధి అయితేనేమి, ఈ దేవాలయం అయితేనేమి అత్యంత వైభవంగా ఉంటుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులకి మేమందరం కూడా మొదట్లో ఒక 4-5 కలిసి ఒక పులిహార ఇస్తూ చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం నేడు 3000 మందికి భోజనాలకు పెట్టే స్థాయికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అలాగే ఈ గుడి విశిష్టత ప్రతి ఒక్క మంగళవారం మీరు విచ్చేసినట్టయితే గుడి దగ్గరికి అనేక మంది పెళ్లి కాని మహిళలు, పెళ్లి కాని అబ్బాయిలు, అలాగే పిల్లలు లేని స్త్రీలు ఎంతో మంది కూడా విచ్చేసి 5 నుంచి 7 వారాలు వరుసగా ప్రతి మంగళవారం వచ్చి పూజ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఒకరు కూడా శుభకార్యాన్ని చూశారు. వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అలాగే కార్యక్రమాలు చెప్పుకుంటూ వెళ్ళి గుడి విశిష్టతని బయటికి తెలియజేసరికి మంగళవారం వచ్చేసరికి సుమారుగా 2000 మంది భక్తులు వచ్చే ఆస్కారం కూడా మాకు ఉంటుంది. అలాగే ఈ 3 నియోజకవర్గాల ఇచ్చాపురం నుంచి, పలాస నుంచి, టెక్కల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మేము పురుషోత్తపురం గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరోగ్యం చల్లగా చూడాలని మరి మా కమ్యూనిటీ తరపు నుంచి కోరుకుంటున్నాం. బాబు నెంబర్ 1 కౌంటర్ చక్కగా చాలా చక్కగా చేయాలి. అసుకొట్టమ్మా అక్కడ అమ్మ రాయల బంధు గారు మీ పేరు గణపతి గారు 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దయచేసి రాయ్ శ్రీనివాస అనే భక్తులు 40 రూపాయలు కావాలి కాపాడమని కోరుతున్నాను. అలాగే 3 కౌంటర్లు ఉన్నాయి. భక్తులు గమనించాలి. 3 కౌంటర్లు ఉన్నాయి. 3 కౌంటర్ దగ్గర కూడా ప్రసాదం ఒకేలాగా ఉంటుంది. ఒకటే ప్రసాదం, ఎక్కడ తేడా లేదు. అన్నం పరపరం స్వరూపం పరిశీలన తెలియండి. కానీ వేస్ట్ చేయొద్దు, ప్లేట్లో విడిచిపెట్టద్దు. మొదట చేస్తూ భక్తురాలు ఒక 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి నెలవేళ కాపాడడం మీద కోరుతున్నాను. భక్తులు ఏ రవినారాయణ శర్మ ఒక 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి సుబ్రహ్మణ్య స్వామి నెలవేళ కాపాడమని కోరుతున్నాను. అన్నం పరపరం స్వరూపం కొద్దిలేసుకున్నామా కొద్దిలేసుకున్నాం
కమిటీ వాళ్ళు